హీరో యష్ ఫ్యాన్స్కు బిగ్ షాక్. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్నా కూడా చిత్ర యూనిట్స్ ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడంతో ఈ సినిమా విడుదలపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ అధికారికంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 సినిమా ఒకటే నిలవనుంది. ధురంధర్ 2 ముందు టాక్సిక్ పోటీకి నిలబడుతుందా లేదా అన్న అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతూ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నామని, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసినట్లు అధికారికంగా చెబుతూ ఒక నోట్ను విడుదల చేశాయి నిర్మాణ సంస్థలు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 4న టాక్సిక్ సినిమా అన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదల చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 పార్ట్లు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత హీరో యష్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఏకంగా 5 హీరోయిన్స్ నటిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ మూవీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో విఫలమైందనే చర్చ సాగుతుంది. ఇందులో హీరో యష్ పాత్ర రయాను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక వీడియో పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇందులోని బోల్డ్ కంటెంట్ వివాదానికి కారణమైంది.